భవిష్యత్తులో ట్రెడిషనల్ మెడికల్ డిగ్రీస్ కి రెలవెన్స్ తగ్గిపోతుందా? రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ మొత్తం మెడికల్ సైన్స్ లో వినూత్నమైన ప్రయోగాలు చేయబోతోందా? మనం చూస్తే గనక ఇప్పటికే రోబోటిక్స్ కావచ్చు, ఏఐ కావచ్చు, ఇదంతా కూడా డయాగ్నోసిస్, ట్రీట్మెంట్ ప్లానింగ్, అదేవిధంగా ప్రెసిషన్ సర్జరీస్ వీటన్నిటిలో కూడా ఎంటర్ అయిపోయాయి. ఇప్పటికే మన ఐ సర్జరీస్ మనం చూస్తే లాసిక్ ఐ సర్జరీస్, ఏదైతే లేజర్తో ఐ సర్జరీస్ ఉన్నాయో అవన్నీ రోబోస్ చేసేస్తున్నాయి అనమాట. భవిష్యత్తులో అసలు సర్జరీస్ కూడా రోబో చేసేస్తుందంట. మనం చూస్తే కనుక చైనాలో 2000 కిలోమీటర్ల దూరం నుంచి డాక్టర్ గైడ్ చేస్తే రోబో, ఏఐ పొందుపరిచిన రోబో సర్జరీ చేసేస్తుందంట. చాలా కాంప్లికేటెడ్ సర్జరీ. 60-70% హాస్పిటల్స్లో 2030-35 నాటికి రోబోసే ఉంటాయి. ఎలాన్ మస్క్ ఒక ప్రధానమైన వ్యాఖ్య చేశారు. ఆయన ప్రకారం భవిష్యత్తులో డాక్టర్స్కి రెలవెన్స్ తగ్గుద్దంట రోబోస్ వచ్చేసిన తర్వాత, ఏఐ వచ్చేసిన తర్వాత. అయితే ఎవరైతే డాక్టర్స్ ఏఐని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కమాండ్ చేయడం నేర్చుకుంటారో, ఎవరైతే డాక్టర్స్ రోబోస్ కూడా కమాండ్స్ ఇవ్వగలరో వాళ్ళు మాత్రమే ఇన్నోవేటర్స్గా మిగిలిపోతారు. రెగ్యులర్గా చిన్న చిన్న సర్జరీస్ అన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోసే చేస్తాయి. చిన్న ఎర్రర్ కూడా లేకుండా చేస్తాయి. అయితే రోబోస్కి క్రియేటివిటీ, ఎంపతి, హ్యూమన్ టచ్ అస్సలు ఉండదు కాబట్టి, హ్యూమన్ జడ్జిమెంట్ కూడా ఉండదు కాబట్టి డాక్టర్స్ని పూర్తి స్థాయిలో రోబోస్ రీప్లేస్ చేయలేవు. కానీ డాక్టర్స్కి సప్లిమెంట్ చేయగలవు, అసిస్ట్ చేయగలవు. కాబట్టి భవిష్యత్తులో మెడికల్ సైన్స్ చదవాలనుకునే వాళ్ళు ఏఐతో, రోబోటిక్స్తో వర్క్ చేయాల్సిన పరిస్థితి తప్పనిసరి అనమాట. మనం చూస్తే బేసిక్ నర్సింగ్ జాబ్స్ కానీ, ఫిజియోథెరపీ జాబ్స్ కానీ, అదేవిధంగా మనం చూస్తే బేసిక్ సర్జరీ అసిస్టెంట్స్ కానీ ఇవన్నీ కూడా ఏఐ ద్వారా రోబోస్ చేస్తాయంట. ఆల్రెడీ టెస్లా వాళ్ళు హ్యూమనాయిడ్ రోబోస్ తయారు చేశారనమాట. మనం చూస్తే డాక్టర్స్, సర్జన్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. అండ్ మెడిసిన్ చదవాలంటే 10 ఏళ్ళు, 15 ఏళ్ళు సూపర్ స్పెషలైజేషన్ చదవాలంటే. అయితే ఇవన్నీ కూడా మెడిసిన్లో అడ్వాన్స్మెంట్ వచ్చేసరికి ఇంకా ఎక్కువ చదువుకుంటూ వెళ్ళిపోవాలి. అదే ఏఐ రోబోస్ వచ్చేసినాయి అనుకోండి, ఈజీగా పెద్ద పెద్ద మెడికల్ ట్రీట్మెంట్స్ కూడా అవి అసిస్ట్ చేయగలవు. కాంప్లెక్స్ సర్జరీస్ కూడా డాక్టర్స్ యొక్క సపోర్ట్తో చేసేయగలవంట. సో టెస్లా వాళ్ళు తయారు చేసిన ఆప్టిమస్ హ్యూమనాయిడ్ రోబోసే ఇవన్నీ రీప్లేస్ చేయబోతున్నాయని చెప్పి ఇలాన్ మస్క్ అభిప్రాయపడ్డారు. అది టెస్లా వాళ్ళు తయారు చేసినా, ఎవరు తయారు చేసినా భవిష్యత్తులో మాత్రం మెడికల్ ఫీల్డ్లో ఎక్కువగా రోబోస్ వచ్చే అవకాశం మాత్రం కనిపిస్తోంది. ఇప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్కి ఎలాంటి క్వాలిటేటివ్ హెల్త్ కేర్ దొరుకుతుందో అంతకంటే మంచి నాణ్యమైన హెల్త్ కేర్ కామన్ మ్యాన్ కూడా వచ్చే 5-10 సంవత్సరాలు దొరికేస్తంట.